రావోయి చందమామ. నాన్న నాన్న మేడం ప్లీజ్ మేడం. నాన్న అమ్మ ప్రిన్సి చెప్పేకో. నాన్న మేడం మేడం ప్లీజ్ మేడం. పాప ఒంటరిది అయిపోతుంది. ఇంట్లో కూడా ఎవరూ లేరు మేడం. తన్నెవరి దగ్గరికైనా పంపించి కావాలంటే నేనే రేపొచ్చి లొంగిపోతాను మేడం. అదేం కుదరదు శివరాం. నీ కన్నీళ్లు చూసి కరిగిపోయి వదిలేయడానికి నేను ఆవు పులి కథలో పులిని కాదు. కాకి యూనిఫామ్ వేసుకున్న ఆఫీసర్ని. నీ కోసం నీ కూతురి కోసం రూల్స్ బ్రేక్ చేయలేను. ఎక్కించండి. మేడం మేడం ప్లీజ్ మేడం. నాన్న మేడం నాన్న ప్రిన్సి ప్రిన్సి అమ్మ ప్రిన్సి మేడం ప్లీజ్ మేడం. వెళ్ళొద్దు నాన్న. అమ్మ ప్రిన్సి నాన్న 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 వెళ్ళొద్దు నాన్న. నాన్న ప్రిన్సీ చంద్రిక ఫోన్ ఎవరు? శివరామ్ గారు చేస్తున్నారండి. ఇప్పుడా? ఏమైంది ఒకసారి చూడు. హలో అమ్మా. ప్రిన్సీ ఏంటమ్మా ఏమైంది? అమ్మా నాన్నని పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారమ్మా. ఏంది? ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, పోలీస్ ఆంటీ వచ్చి నాన్నని తీసుకొని వెళ్ళిందమ్మా. వద్దని ఎంత చెప్పినా వినలేదమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి? ఇంట్లోనే ఉన్నానమ్మా. నాన్న కోసం పరిగెత్తి కింద పడ్డాను. కాలుకి దెబ్బ కూడా తగిలిందమ్మా. ప్రిన్సీ ఏడవకమ్మా. నువ్వు ఏడవద్దు. నువ్వేం భయపడకు. నేను వస్తున్నాను కదా, నువ్వు ఇంట్లోనే ఉండు. ఎక్కడికి వెళ్ళొద్దు సరేనా? ఇప్పుడే వస్తున్నాను. అలాగే అమ్మా. ఏమైంది చంద్రిక? పోలీసులు వచ్చి శివరామ్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారటండి. శివరామ్ గారినా? ఎందుకు? ఏమోనండి, పోలీస్ ఆంటీ వచ్చిందని ప్రిన్సీ చెప్తుంది. అంటే ఖచ్చితంగా రుద్రాణి పని అయి ఉంటుంది. అసలు శివరామ్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అదే నాకు అర్థం అవడం లేదండి. ఇంట్లో పాప ఒక్కతే ఉంది. పాపం భయపడి ఏడుస్తుందండి. ఇంట్లో ఎవరూ లేరు. శివరామ్ గారి అమ్మ నాన్న తీర్థయాత్రలకు పోయారు. అభిరామ్ ఫారెన్ లో ఉన్నాడు. ఇంట్లో పాపం చూసుకోనికి ఎవరూ లేరండి. ప్లీజ్ అండి మనం జల్దీ పోదామా? ఇదిగో 2 minutes. దిగో సార్. మేడం నేను చెప్పేది వినండి మేడం. పద మేడం. మేడం ప్లీజ్ మేడం నేను చెప్పేది వినండి మేడం. పద మేడం. పద లోపలికి. మేడం ప్లీజ్ మేడం. మేడం నేను చెప్పేది వినండి ప్లీజ్ మేడం. నన్ను వదిలేయండి ప్లీజ్ మేడం. మేడం నా మాట వినండి మేడం. మేడం నా పాప పరిస్థితి అక్కడ ఎలా ఉందో తెలియదు. చిన్న పిల్ల మేడం. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఎక్కడికి పారిపోను. అబ్బా ప్లీజ్. ఏంటి సోది? జీప్ ఎక్కినప్పటి నుంచి చెప్పిందే చెప్పి చంపుతున్నావు. లోపలికి పదా. ఏ సెలవేయండి. మేడం ప్లీజ్ మేడం. మేడం 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 నేను నిజం చెప్తున్నాను మేడం. హారిక సూసైడ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. తను ఎందుకు అలాంటి పని చేసిందో లెటర్ రాసి పెట్టింది. మీకు ఆ డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. ఏయ్ చుప్ రహో. ప్లీజ్ మేడం. నా కోసం నేను అడగడం లేదు మేడం. నా పాప కోసం బతిమలాడుతున్నాను. కనీసం తనే పోలీస్ స్టేషన్కైనా తీసుకురండి. ఒక్కతే ఉంది మేడం. ఇదిగో చూడు శివరాం, నీకొక విషయం చెప్పనా? న్యాయదేవతకి కళ్ళుండవు, చెవులతో మాత్రమే వింటుంది. చట్టానికి చెవులుండవు, కళ్ళతో చూసిందే నమ్ముతుంది. చెవులు ఉంటే నీలాంటి వాళ్ళు చెప్పే సెంటిమెంట్స్ వినాల్సి ఉంటుంది. సో నువ్వు ఎంత మొత్తుకున్నా నీ మాట ఎవరూ వినరు. సమజ్గాయ్?
వెంటనే ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయండి. రేపు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఎవరో చూడు. హలో, పోలీస్ స్టేషనే. ఎక్కడా? ఓకే, వస్తున్నాం. మేడం, వివేక్ నగర్లో ఏదో దొంగతనం జరిగిందంట. ఓకే, మీరెళ్ళి అదేంటో చూడండి. ఓకే మేడం. నరేష్, ఈ ఫోన్కి ఏ కాల్ వచ్చినా ఎవరూ ఆన్సర్ చేయకండి. అతన్ని వదిలిపెట్టమని ఎవరైనా రికమెండ్ చేసినా పట్టించుకోకండి. ఏదైనా ఉంటే నాకే కాల్ చేయమని చెప్పండి. అలాగే మేడం. ఇంకా చూస్తున్నారేంటి? ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే మేడం. ప్రిన్సీ, 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 ప్రిన్సీ. అసలు శివరాంను ఎందుకు అరెస్ట్ చేశారు? అది అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? కారణం ఏమై ఉంటుంది? ఏమోనండి, ఆ రుద్రాణి నుంచి ఇంద్రసేన గారు తప్పించుకున్నప్పటి నుంచి తను పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తుంది. కరెక్టే. కోపం ఉంటే ఇంద్రసేన గారి మీద ఉండాలి, లేదా నీ మీద ఉండాలి. మధ్యలో శివరాం గారు ఏం చేశారు? దానికి ఏదో కారణం ఉంటుంది. వెళ్ళి తెలుసుకుందాం. ఏమండి, ముందుగల ప్రిన్సి దగ్గరికి పోదామండి. పాప ఒక్కతే ఉందండి. అమ్మ నాన్న ఇద్దరూ లేరు. ఏడుస్తూ ఫోన్ చేసేసరికి నాకు గుండె ఆగిపోయినంత పని అయిందండి. గడొక్కతే ఎట్లుందో ఏందో చూద్దామండి. పదండి, ఓకే. ఫాస్ట్గా పదండి. ముందు నువ్వు కూల్ అవ్వు. ఉమ్. ప్రిన్సీ, అమ్మా, ప్రిన్సీ, ప్రిన్సీ, అమ్మా, ప్రిన్సీ, అమ్మా. ఏడవకమ్మా, నేను వచ్చినానుగా. నువ్వేం పరేషాన్ కాకు, సరేనా? అమ్మా, ఆ పోలీస్ ఆంటీ నాన్నని లాక్కొని పోయిందమ్మా. నాన్న రేపు వస్తానని చెప్పినా వినలేదమ్మా. లాక్కొని పోయారు. నాన్న కోసం వెళ్తే నన్ను పక్కకి తోసేశారమ్మా. జీప్ వెనకాలే పరిగెత్తాను, కింద పడిపోయాను. నువ్వేం భయపడకమ్మా, మేము వచ్చినాం కదా. నాన్నని ఎలాగైనా ఇంటికి తీసుకొని వస్తాం, సరేనా? నాకెక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉందమ్మా. నువ్వేం భయపడకమ్మా, అమ్మ నీకు తోడుగా ఉంది కదా. చంద్రిక, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదంటే కేసు ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే ఎవరేం చేయలేరు. పాపం తీసుకొని రా, వెళ్దాం. సరేనండి. ప్రిన్సీ, రా పోదాం, పదండి. పద. ప్రిన్సీ, రామా. నాన్న, నాన్న. ప్రిన్సీ, ప్రిన్సీ, ఎలా ఉన్నావమ్మా? ప్రిన్సీ, నువ్వెలా వచ్చావు?
వచ్చింది. చంద్రిక, శివరామ్ గారు, మీరేం టెన్షన్ కాకండి. మిమ్మల్ని విడిపించుకునే పోతాం. కాస్త ఓపిక పట్టండి. మేడం, ఏంది ఏంది మేడం మీరు చేస్తుంది? ఇదా ఇరానీ చాయ్. అరే, కొంచెం ముందు రావాల్సింది కదా చంద్రిక, నీకు ఇచ్చేదాన్ని. ఏం చేస్తాం, యూఆర్ సో లేట్. మేడం, నేను టీ కోసం రాలేదు. కొంప తీసి శివరామ్ కోసం వచ్చావా ఏంటి? అసలు శివరామ్ గారిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఆయన ఏం చేసిండని గట్ల సెల్లో పెట్టిండ్రు మేడం. ఇంట్లో పసిపిల్ల ఉందని తెలిసి కూడా గట్ల తండ్రిని లేకపోతే గా పిల్ల గతేం కావాలా చెప్పరు మేడం. ఏ నేరం మీద ఆయన అరెస్ట్ చేశారు? ఆయన ఎవరికి? ఆయన అసలు ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎవరో శివరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే నువ్వెందుకు వచ్చావు? ఆ పిల్ల నిన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తుంది? అసలు నీకు శివరామ్కు ఏంటి సంబంధం? బ్లడ్ రిలేషనా లేక? మేడం, జర మంచిగా మాట్లాడితే బాగుంటుంది. మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఓ, అర్థమైందా? వెరీ గుడ్. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడ్డాను. ఎస్, మనసులో పెట్టుకుని అరెస్ట్ చేశాను. కారణం ఉండాలి కదా. ఏయ్, అది అడగడానికి నువ్వెవరు? నా భార్య, అంటే లాయర్ భరత్కి భార్య, ఆ శివరామ్కి ఫ్రెండ్ని. సో ఎలా చూసినా మీరు కారణం చెప్పాలి మేడం రుద్రాణి. ఇంతకుముందు మిమ్మల్ని కలిసినప్పుడు ఈ డిపార్ట్మెంట్లో మంచి వ్యక్తుల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, అందులో మీరు మొదటిగా ఉంటారు అని అన్నాను. కానీ మీరు అదే కోవలోనే ఉంటారని ఇప్పుడు అర్థమైంది మేడం. ఉప్పు నీటి సముద్రంలో మంచినీటి బొట్టు దొరుకుతుందని వెతకడం ఎంత తప్పో నాకు అర్థమైంది. చెప్పండి, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అతని భార్య చనిపోవడానికి కారణం అతనే అని అరెస్ట్ చేశాం. ఏంటి మేడం, ఏమన్నారు? హారిక సూసైడ్కి ఆయనకి సంబంధం ఉందా? ఎలా ఉంటుంది మేడం? నా చావుతో ఎవరికీ సంబంధం లేదని హారిక సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. కావాలంటే ఆ లెటర్ మా దగ్గరే ఉంది. అవునా? అయితే అలాంటి లెటర్ మాకు కూడా వచ్చింది. చూడండి. తను సూసైడ్ చేసుకోవడానికి కారణం తన భర్త శివరామే అని చాలా క్లియర్గా రాసింది. చూడండి, నేమ్, రైటింగ్ ఎక్కడా చిన్న తేడా కూడా లేదు కదా. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇంకా చల్. మేడం, ఒక లెటర్ ఆధారం చేసుకొని ఇలా అరెస్ట్ చేయడం ఇల్లీగల్. హలో లాయర్ గారు, ఏది లీగలో ఏది ఇల్లీగలో తెలుసుకోవాల్సింది ఇక్కడ కాదు, కోర్టులో. ఎఫ్ఐఆర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఏదైనా కోర్టులో తెలుసుకోండి. యూ మే గో నౌ. అయినా ఎవరి కోసమో మీ ఆవిడ వెళ్దామంటే అడ్డుపడి ఆపాల్సింది పోయి వెంట పెట్టుకుని రావడం ఏంటండి? నాన్ సెన్స్. వెళ్ళండి సార్. నువ్వు నన్ను సాధించడానికే ఇదంతా చేస్తున్నావు కదా.
నీలో నాకు నచ్చేది ఇదే చంద్రిక. నీకు సంబంధం లేని దానిలో వేలు పెట్టావు. ఆ ఇంద్రసేనని తప్పించావు. మరి నా పుట్టలో వేలు పెట్టాక కుట్టకుండా ఎలా ఉంటాను చెప్పు? అంటే ఇదంతా కావాలనే చేస్తున్నట్టు ఒప్పుకుంటున్నారు కదా? దీని పర్యవసానం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఏం చేస్తారో చేసుకోండి. ఈ టైంలో ఎక్కువసేపు మీరిక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అవుట్, గెట్ అవుట్. రుద్రాణి గారు, మీరు మీ లిమిట్స్ దాటుతున్నారు. ఐఎమ్ ఎ లాయర్. ఏ అవుట్, గెట్ అవుట్. నరేష్, ఏంటి న్యూసెన్స్? వీళ్ళని పంపించేసాయి. పదచంద్రిక, తన సంగతి రేపు చెప్తాను. శివరామ్ గారు, మీరేం బాధపడకండి. గరుద్రాణి సంగతి ఆయన చూసుకుంటారు. మిమ్మల్ని ఎట్లయినా బయటికి తీసుకొస్తాం. అవును శివరామ్ గారు, డోంట్ వరీ, నేనున్నానుగా. నేను వచ్చేంత వరకు పాప ఒంటరిగా. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నానుగా. పాప నేను చూసుకుంటాను. తన బాధ్యత నాది. సార్ ప్లీజ్. నాన్న, చంద్రిక, ప్రిన్సీ, పద వెళ్దాం. ప్రిన్సీ, పదమ్మా. నాన్న, శివరామ్ గారు, ప్రిన్సీ. జాగ్రత్త. నాన్న. ప్రిన్సీ. భరత్ గారు, విన్నారుగా గరుద్రాణి ఎట్ట చేస్తుందో? నా మీద కోపంతోనే ఇదంతా చేస్తుంది. నేను ఇంద్రసేన గారికి హెల్ప్ చేసి తనని తప్పించానని నా మీద పగ తీర్చుకోవడానికి చూస్తుంది. నీ మీద కోపం ఉంటే నీ మీద అటాక్ చేయాలి కానీ ఇలా శివరామ్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తుంది? అదే నాకు అర్థమవుతలేదండి. నా మీదకొస్తే నాకు అండగా మీరున్నారు, అందుకే భయపడి ఉంటుంది. మరి శివరామ్ గారిని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? అసలు ఆ లెటర్ అలా ఎలా వచ్చింది? అదే నాకు అర్థమవుతలేదండి. హారిక రాసిన సూసైడ్ లెటర్ మన తానుండగా ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? అందులో శివరామ్ గారి మీద నేరం చూపిస్తూ అట్లట్లా రాస్తుంది. ఇదంతా ఏదో తేడాగా ఉందండి. ఏం చేసినా ఇప్పుడు తన చేతిలో ఆధారం ఉంది. అరెస్ట్ చేసింది. కేసు కూడా ఫైల్ చేశాక ఇక మనం ఏమీ చేయలేం. ఏదైనా ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలి. సరే, ఇంటికి వెళ్దాం. మరి పాపనేం చేద్దాం? ఏం చేద్దామేంటండి, మనతోనే ఉంటుంది. మనతో పాటు మన ఇంటికి తీసుకుపోదాం. అది కాదు చంద్రిక, ఆ రోజు పాప నీకోసం ఇంటికి వస్తేనే అమ్మ ఎంత గొడవ చేసిందో గుర్తుంది కదా. అందుకని వదిలేసిపోతామా? ఏమంటున్నారండి? ఏడుంచుతాం మీరే చెప్పండి. ఈడ చూస్తే శివరామ్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. హారిక సూసైడ్ చేసుకుంది. నానమ్మ తాతయ్యలు ఊళ్ళో లేరు. ఏడున్నారో తెలియదు, ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అభిరామ్ పెండ్లి చేసుకుని ఫారెన్ పోయిండు. ఇప్పుడు ఒంటరిగా ఏడని వదిలిపెడతాం చెప్పండి? సర్లే, ఇంటికే తీసుకుని వెళ్దాం పద. అమ్మని ఏదోలాగా మేనేజ్ చేద్దాం. రామ్మా. మేడం. ఏంటి నరేష్, ఏమైంది? అంతా క్లియర్గా ఉందా? కేస్ ఫైల్ చేసావా? అయిపోయింది మేడం. వెరీ గుడ్. పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఎంతైనా నీ ఎక్స్పీరియన్సేనయ్యా. రేపు కోర్టుకి పంపించండి. మేడం,
రేపటి నుంచి 3 డేస్ కోర్టుకి హాలిడేస్ మేడం. అచ్చా, నిజంగా? శివరామ్, చూసావా నీ దరిద్రం ఎలా ఉందో? రేపటి నుంచి 3 డేస్ కోర్టులో హాలిడేస్ అంట. సో ఈ 3 డేస్ నువ్వు ఇక్కడే. ఏం టైంలో నువ్వు అరెస్ట్ అయ్యావు. బట్ డోంట్ వరీ, ఈ 3 రోజులు నీ కోసం చికెన్ బిర్యానీ తెప్పిస్తానులే. నరేష్, ఇతనికి ఏం కావాలో అది తెప్పించండి. అలాగే మేడం. ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు? నిజంగా నేనే తప్పు చేయలేదు. నా పాపకి నేను తప్పకెవరూ లేరు మేడం. ఇప్పుడు బల్బు ఎక్కడో ఉంటుంది, కానీ దాని స్విచ్ ఇక్కడ ఉంటుంది. అది వెలగాలంటే ఇక్కడెందుకు నొక్కాలి? బల్బునే నొక్కచ్చు కదా. ఇది అంతే, స్విచ్గా మారటం దాని కర్మ. ఎవరు నొక్కినా నొక్కించుకోవాలి. నాకేం అర్థం కావట్లేదు మేడం. నీకు అర్థం కాదులే, కానీ అక్కడ అర్థమైంది. ఆల్రెడీ బల్బు వెలిగించే వచ్చావు కదా. నువ్వు రెస్ట్ తీసుకో. మేడం, మీ ఫోన్ రింగ్ అవుతుంది మేడం. నా మేనల్లుడు బబ్లునే. రేపు వాడి బర్త్డే కదా, అందుకే ఫోన్ కొడుతూనే ఉన్నాడు. ఏర్పాట్లన్నీ చేశావా? చేశాను మేడం. బబ్లుకి ఏ అనుమానం రాలేదుగా? లేదు మేడం. ఇంకో 10 మినిట్స్లో 12 అవుతుంది. అప్పుడు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. అప్పటిదాకా సస్పెన్స్. మీకు మీ మేనల్లుడు అంటే చాలా ఇష్టం అనుకుంటా మేడం. నాకుంది వాడొక్కడే కదా నరేష్. వాడే నా ప్రాణం, వాడే నా బలం, వాడే నా బలహీనత. వాణ్ణి అడ్డం పెట్టుకుని ఆ ఇంద్రసేన తప్పించుకుంది. కాదు, ఆ చంద్రిక తప్పించింది. అదెంత తప్పు చేసిందో తెలిసేలా చేయడానికే ఈ ప్రయత్నమంతా. సరే నరేష్, నేను బయలుదేరుతున్నాను. శివరాం, జాగ్రత్త. అలాగే మేడం. బబ్లుకి సర్ప్రైజ్ చేస్తున్న విషయం తెలీదు కదా? లేదు మేడం. వెరీ గుడ్. నరేష్, అక్యూజ్ జాగ్రత్త. ఓకే మేడం. ఇంత రాత్రిపూట ఎక్కడికెళ్ళొస్తున్నారు? శివరాంని అరెస్ట్ చేశారని ఫోన్ వచ్చింది. అసలు తన్ని అరెస్ట్ చేస్తే నీకెందుకు? ఏం చేస్తే నీకెందుకు? చంద్రిక, పాపం తీసుకొని లోపలికి పద. ఆగో, వస్తే నువ్వు మాత్రమే రా, అంతేగాని మెడకో డోలులాగా ఆ పిల్లని లోపలికి తీసుకొస్తానంటే ఒప్పుకునేది లేదు.